బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత నెలలో ప్రభు మనతో మాట్లాడినటువంటి ఉన్నతమైన మాట, భక్తుల యొక్క పాదాలను నేను తొట్టిల్లనివ్వను, భక్తుల యొక్క పాదాలను నేను తొట్టిల్లనివ్వను అన్నాడు. భక్తుల యొక్క ప్రాణాలను నేను కాపాడుదును అని చెప్పారు. భక్తులను శోధనలో ఉండి తప్పిస్తాను అని చెప్పారు. అది నా జీవితంలో, మీలో చాలా మంది జీవితంలో అక్షరాల నెరవేర్చబడుతూ వచ్చింది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు పాదాలన్న తొట్టిల్లో బెనికేవా? ఎక్కడన్నా జారి పడ్డారా? ఎక్కడైనా అనవసరంగా పోయి శోధనలో పడిపోయారా? మీలో ఇంకా కొంతమంది జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరలేదంటే మీరు ఇంకా దైవ సమాన భక్తిలో లేరు అని అర్థం. అంతకన్నా ఇంకా ఆయన కృప మనకు తోడుగా ఉంచి ఆయన భక్తులను ఎలా కాపాడుతారో చాలా వివరంగా తెలియపరిచారు. అలాగే ఆయన సరిగ్గా ఈ నెల రోజులు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆమేన్. ఈ నెలలో ప్రభు మనతో చెప్తున్న వాగ్దానాన్ని ఒకసారి చదవండి. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. చదలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా వెళతాను అని. ఈ నెలంతా యేసయ్య మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు ముందుగా వెళ్తాను. ఆయన మనకు ముందుగా వెళితే ఏమేం జరుగుతాయో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య మనకు ముందుగా వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు మనకు ముందుగా వెళ్ళిన యేసయ్య ఏం కార్యాలు చేస్తారో తెలుసుకోవాలి. తొట్టిల్లకుండా ఉంటే కాలు జారకుండా జారిపడకుండా చేశారు. ప్రాణాలను కూడా కాపాడారు. శోధన నుండి అపాయాల నుండి తప్పించుకుంటూ వచ్చారు. మన జీవితంలో అక్షరాలు అది నెరవేర్చారు. ఆయన ఎక్కడున్నారో మనకు తెలియదు. మనకు తోడుగా ఉన్నారో, మన ముందున్నారో, మన వెనుకున్నారో, మన మధ్యలో ఉన్నారో, ఎక్కడున్నారో మనకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు, నేను మీకు ముందుగా వెళ్తాను, నేను మీకు ముందుగా నడుస్తాను. మీకు ముందుగా వెళ్ళేటప్పుడు మెట్టగానున్నటువంటి స్థలాలన్నిటినీ సరళం చేసేస్తాను. మెట్టగానున్న స్థలాలంటే సరళం చేయటం అర్థం ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు రోడ్లో మార్గంలో గుంటలు మెరకలు ఉన్నాయనుకోండి, నడవటం ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్స్ ని, ఈ గుంటల్ని మెరకల్ని, ఆ ఆటంకంగా ఉన్నటువంటి వాటిని సరళంగా చేస్తారట. చక్కగా నడిచే విధంగా. మన మార్గం కాదు, మనం నడిచి వెళ్లే మార్గం, అక్షరాల మనం నడిచి వెళ్లే రోడ్డు కాదు. మనం అడగకుండానే దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరం ముందు కంకర రోడ్డు వేశారు. అట్లాంటి రోడ్డు కాదు చెప్తుంది. మనం అడగలేదు, గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి చక్కగా కంకర రోడ్డు వేసి రోడ్డు వాళ్ళు తిప్పించి వెళ్ళిపోయారు. మనం అడగలేదు. ఆ మార్గం మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి జీవితంలో నీ వెళ్లే ప్రతి మార్గంలో
నీ కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత జీవిత విషయాల్లో, చదువుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, మీరు వెళ్లే ప్రతి మార్గంలో ఉన్న ఆటంకాల్ని, గుంటల్ని, మెరకల్ని, పల్లాల్ని, వాటన్నిటినీ సరిచేసి చక్కగా మనల్ని నడిపించేదానికి మనకు ముందు ఆయన నడిచి వెళ్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నడిచి వెళితే ఏం జరుగుతుందో 44వ అధ్యాయం 28వ వాక్యం నుండి 45వ అధ్యాయం 3వ వాక్యం వరకు మీరు చదవండి. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఇప్పుడు చెబుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములన్నిటినీ సరళము చేసెదను. చదువు. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. నేను పేరు పెట్టి పిలిచిన యెహోవాను నేనని తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములో ఉంచబడిన ధనమును, రహస్య స్థలములో దాచబడిన ధనమును నీకిచ్చేదను. చాలండి. ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది మందిరాన్ని గుర్చినటువంటిది. చదువు కట్టండి గట్టిగా. దేవుని మందిరాన్ని గురించి ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఈ నెలలో. ఇప్పటి వరకు ప్రభు మనతో వాగ్దానం చేయలే. ప్రార్థన చేసుకుంటూ 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 వస్తా ఉన్నాం. ప్రభు ఈ రోజు చెప్తున్నాడు, కోరేషు నా మంద కాపరి, అతడు నా చిత్తమంతయు నెరవేర్చువాడు. అతని ద్వారా దేవాలయం కట్టబడుతుంది, అతని ద్వారా మందిరానికి పునాది వేయబడుతుంది. ఒకటి, జనములను నేను అప్పగిస్తాను. ఆమేన్. జనములను నేను అతనికి అప్పగిస్తాను. జనములు వస్తారు. ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలు ఈ సంఘాన్ని వెతుక్కుంటూ, ఈ మందిరాన్ని వెతుక్కుంటూ ప్రభు తీసుకొస్తానని చెబుతున్నారు. ప్రభు ఈ నెలలో ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అక్షరాలా మన జీవితంలో నెరవేరుస్తారు. ఆ జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, తలుపులు తెరిచాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలుపులు నేను తెరిచాను. దేవాలయం కట్టబడుతుందని, మందిరమునకు పునాది వేయబడుతుందని, జనముల ప్రవాహం వచ్చినట్లుగా, ఏలవేసి పిలువబడినట్లుగా ప్రవాహముగా జనములు ఈ మందిరాన్ని వెతుక్కుంటూ వస్తారని నేను అతని చేయి పట్టుకుని అతనికి ముందుగా నడుస్తున్నానని, అతని కొరకు తలుపులు తెరిచి ఉంచానని వాగ్దానం చేస్తున్నాడు. అదే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకొక్కడికే కాదండి వాగ్దానం, ఇక నుంచి మీ కొరకు కూడా నేను మీకు ముందుగా నడుస్తాను. ఇప్పటి వరకు దైవ సేవకులకి, సంఘానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం. మరి 3 రోజుల కోసం ఉండాం కదండి, దేవుడు కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని అందించి
నేను ఇంకొక ప్రసంగం చేయాలని సిద్ధపడి వచ్చాను, కానీ ప్రభు అంటున్నాడు ఇది చెప్పమని. యేసయ్య చెప్తున్నారు ఇది చెప్పమని. ఇక ప్రజలకి, నీకు వ్యక్తిగతంగా నాకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా వెళ్తాను, నేను నీకు ముందుగా వెళ్తాను, నేను నీకు ముందుగా వెళ్తాను. నీ కొరకు రహస్య స్థలంలో దాచబడిన ధనం, ఇనుప గడియలు పగలగొట్టబడతాయి, ఇత్తడి తలుపులు విడగొట్టబడతాయి. ఇది మందిరాని కోసం కాదండి, మీ కొరకు కూడా. ఆమేన్. ఇప్పుడు ఏ కమిషన్, కొత్త కమిషన్ వస్తుందో నాకు తెలియదు, మీ శాలరీలు ఎలా పెరుగుతాయో నాకు తెలియదు, మీరు పండించినటువంటి పంటలకి, ధాన్యానికి రేటు ఎలా వస్తుందో నన్ను అడగొద్దు. ప్రభు ఇస్తానంటున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ పనుల్లో ఎట్లా మీ కష్టార్జితం పెరుగుతుందో ప్రభు ఈ నెలలో కార్యం చేస్తానంటున్నారు. మీరు అక్షరాల దాన్ని చూడబోతున్నారు, అనుభవించబోతా ఉన్నారు. నేను మీకు ముందుగా వెళ్తున్నాను. ప్రతి విధమైన ఆటంకాన్ని, గుంటల్ని, మెరకలన్నింటినీ సరిచేసి చక్కగా నడిచేటట్లుగా, సరళమైన మార్గంలో నడిచేటట్లుగా, ఆర్థికపరమైన విషయాలు కానివ్వండి, కుటుంబ విషయాలు కానివ్వండి, భార్యాభర్తల విషయాలు కానివ్వండి, పిల్లల విషయాల్లో కానివ్వండి, చదువులు కానివ్వండి, ఉద్యోగ విషయాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, వ్యవసాయం పంటలు వేసే విషయాల్లో కానివ్వండి, చేతి పనులు, కూలి పనుల విషయంలో కానివ్వండి, ఈ సంవత్సరం నేను కుటుంబాన్ని పోషించుకోగలనా, నా కూలి సరిగ్గా దొరుకుతుందా, నేను అప్పులు తీర్చుకోగలనా లేదా అని నీవు కలత చెందుతూ, ఈ రోగం తగ్గుతుందా లేదా, ఈ సమస్య నుంచి విడుదల పొందుతానా లేదా అనేటటువంటి భయంతో, కలవరంతో ఎలా నడవాలి, ముందుకు అడుగు వేసేది ఎలా అని నీవు భయపడుతూ, కలవరపడుతూ ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా నడుస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ముందుగా నడుస్తాను. మెట్టుగానున్న ప్రతి స్థలం సరళం చేయబడుతుంది. ఏ విషయంలోనైనా నీ వెళ్ళు, ఉద్యోగం విషయంలోనైనా వెళ్ళు, రాదు 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 అనుకుంటున్నా. ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. సర్టిఫికేట్లు సరిగ్గా పేరు రాలేదా, అనుకున్నన్ని మార్క్స్ రాలేదా, నేను నీకు ముందుగా వెళ్తున్నాను. యేసయ్య ముందుగా వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడితే ఊరుకుంటారండి? ఆయన వచ్చి ఆ ఆఫీసులో ఆయన ఎదురు నిలబడగానే నీ కొరకు, నీకు ముందుగా వెళ్తున్నాడు. అందరి కోసం కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళి అందరి కోసం కాదు. వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు వచ్చి ఉండొచ్చు, మంచి ర్యాంకులు వచ్చి ఉండొచ్చు, మంచి అనుభవాలు, రికమెండేషన్లు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు యేసయ్య నీ కొరకు, నీకు ముందుగా వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో ఆయన నీ కొరకు, నీకు ముందుగా వెళ్తున్నాడు. అది ఏ కార్యమైనా సరే ఆశ్చర్యకరంగా నీ జీవితంలో నెరవేర్చేదానికి నీకు ముందు వెళ్తా ఉంది. నీవు దీన్ని విశ్వసిస్తే, నీవు దీని అందు విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటే, నీవు ఎలా సాధ్యమని నీవు అనుకోకుండా దేవునికి సమస్తము సాధ్యమని నీవు నమ్మగలిగితే, ఆయన నీకు ముందుగా వెళుతున్నారు గనుక నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నారు. అప్పులు ఎలా తీరతాయని అనుకుంటా ఉండొచ్చు, పిల్లలకు పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి అనుకుంటా ఉండొచ్చు, ఇల్లు ఎలా కట్టాలి, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, ప్రతి నెలలో పెద్ద ఇల్లు కట్టాలి అని నువ్వు తలంచుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఎలా, ఎక్కడి నుంచి లోన్ తీసుకురావాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని నీ సొంత లెక్కలు చేయకు. యేసయ్య నీకు ముందుగా వెళ్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. మెట్టగానున్నటువంటి స్థలములన్నీ సరళం చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలోనైనా నీవు బయలుదేరి వెళ్ళి ఈ నెలలో ప్రభు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అయితే ప్రార్థన చేసుకుని, వాగ్దానం మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుని బయలుదేరి వేస్తాడో చేయడో అనుకోదు. ఆయన వెళ్తున్నాడు ముందుగా. వెళ్తావా నాయనా అని నేను అడగకూడదు. వెళ్తున్నానని చెప్పిన తర్వాత వెళ్తావా ప్రభు అనకూడదు.
ఇంట్లో వాళ్ళైతే వెళ్తారు, వెళ్ళి వస్తారు, మార్కెట్కి పోయి తీసుకొస్తారు కూరగాయలు అంటాడా? ఈయన మార్కెట్కి వాడు, ఆ రోడ్డు మీద సెంటర్ పోయి టిఫిన్ చేసి ఏమి ఎరకొని తిరిగి వస్తాడు. ఏంటంటే మార్కెట్కి పోదాం, జేబులో డబ్బులు అంటే డబ్బులు తీసుకెళ్ళటం మర్చిపోయానంటాడు. మన యేసయ్య మార్కెట్కి వెళ్తారంటే మార్కెట్కి వెళ్తారు. జాబ్ విషయంలో నీ కార్యాలను సఫలపరచడానికి వెళ్తారంటే వెళ్తారు. నీ వ్యాపారాన్ని సక్సెస్ చేసేదానికి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా ఆటంకపరుస్తున్నటువంటి నీ వ్యాపారాల్లో కార్యాన్ని ప్రారంభించేదానికి నీ వల్ల ఆయన బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. అది అట్ట చెప్పాలండి బాబు. వెళ్తున్నా అని చెప్పినా కానీ అనుమానంతో ఉసూరుమంటూ చెప్పకూడదు, సంతోషంగా చెప్పాలి. దేవుని సంగతి, నా యేసయ్య నాకు ముందుగా బయలుదేరుతున్నాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం. నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపం. ఆగని హోరులో ఆరులపై నా ముందు నడచితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరులపై నా ముందు నడచితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు, గట్టిగా చప్పట్లు కొడుతూ పాడండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. ఆరంభికమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరంభికమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై,
పండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నాదు గాలిలోనైనా గడివానలోనైనా గాలిలోనైనా గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోగులే నీవు ఒలికించిన దీపం. ఆమేన్. హల్లెలూయా. నీవు వెలిగించినటువంటి యేసయ్య వెలిగించిన దీపం ఆరిపోదు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఇక నీ కుటుంబంలో దీపం పెట్టాడు. ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఉన్న కలతలన్నీ తొలగిపోయి ప్రతిరోజు నీకు క్రిస్మస్ పండుగ ఉన్నట్టుగా నీ ఇంట్లో ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మస్ పండుగే. అప్పు చేసి క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టుగా ఉండదు. ప్రతిరోజు నీ జీవితంలో పండుగగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది, అనుభవిస్తుంది. ఇప్పటి వరకు రోగం తగ్గుతుందా తగ్గదా, మళ్ళీ ఒకసారి పోయి చెక్ చేయించుకోవాలా అని నువ్వు అనుకుంటూ ఉండద్దు. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. ఆమేన్. నీ వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ రోగం ఉండదు. నీకు షుగర్ లేదని చెప్తారు, నీకు హెచ్ఐవి లేదని చెప్తారు. ఆయన నీకు ముందుగా వెళుతున్నారు. ఆశ్చర్యమైన కార్యం ఆయన నీకు చేయడానికి ఆయన నీకు ముందుగా వెళ్తా ఉన్నారు. దేవుని సంఘం కొరకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన ముందు నడిచేదాన్ని కోరుకున్నారు. నడిచిన యేసయ్య అంటున్నాడు, మొట్టమొదటి చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఒక ధనాన్ని, ఒక ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాను. నీకు తెలియదు, రహస్య స్థలంలో దాచబడి ఉంది. నీది కాదు, నీది కాదు, నీ కొరకు ఆయన దాచి ఉంచినటువంటి, నీ కొరకు దాచించినటువంటి ఆ ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నీవు దేవుని మందిరానికి ఇస్తే. నీవు దేవుని మందిరానికి నీకున్న దానిలో త్యాగం చేస్తే నీకు తెలియకుండా ఒక ధననిధి, వన్ ట్రెజర్, సీక్రెట్ ట్రెజర్, అది కనిపించేటటువంటిది కాదు, ఇన్విజిబుల్, అదృశ్యమైనటువంటిది, రహస్యంగా దాచబడి ఉంది. ఆ దాచబడినటువంటి ధననిధిని నేను తెరిచాను. ఆ ఇనుప గడియలు పగలగొట్టేస్తున్నాను, ఆ ఇత్తడి తలుపులు విడగొట్టేస్తున్నాను నీ కొరకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి అది నీవెప్పుడు అనుభవిస్తావు?
నీ దేవుని మందిరానికి నీకున్న దానిలో నీ తీసుకొచ్చిస్తే నీకు తెలియనటువంటి ఒక ధననిధి నీ కొరకు ఆయన ముందు వెళ్ళి నీకు ముందుగా వెళ్ళి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో నీ జీవితంలో ఎన్నటికీ ఇబ్బందులు పడకుండా కష్టార్జితం, నీవు ఈ కష్టార్జితంతోనే నా కుటుంబం ఇలాగే సాగుతుంది, నా బ్రతుకు ఇలాగే జరుగుతుందని నీవు కన్నీళ్లతో, నిందలతో, అప్పుల సమస్యలతో నలిగిపోకుండా నిన్ను ఒక ఐశ్వర్యవంతునిగా, ఐశ్వర్యవంతురాలుగా మార్చేదాని కొరకు నీ కొరకు ప్రభువు నీ కొరకు రహస్యంగా దాచినటువంటి ధననిధిని తెరిచి ఈ నెలలోనే నీవు అనుభవించేటట్లుగా ఆయన చేయబోతున్నారు. చదువు గట్టిగా. ఇప్పుడు ఆయన నీ కొరకు ధననిధి తెరిస్తే అప్పు చేసుకుని క్రిస్మస్ పండుగ చేసినట్టు ఉంటుందా, లేకపోతే నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుని ఇంటికి శుభ్రంగా డెకరేషన్లు వేసి మంచి మంచి డ్రెస్సులు కొని పిల్లలు మంచి చదువులు చదివించి వ్యాపారాలు ఆశీర్వదించబడతా ఉంటే ఒక్క నెలలోనే నీ స్టార్ తిరిగిపోయింది అనుకోండి, వీళ్ళకి డబ్బులు ఎక్కడ ఉండొచ్చి వస్తున్న వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా అంటారు. వస్తున్న వాళ్ళు ఏమైనా ఇస్తున్నారు, మీకు ఎంత ఇస్తున్నారు? మమ్మల్ని ఎవరు చూసినా అడిగాడు అది, నేను ఎక్కడ కన్నాగలనండి, మీరు ఎక్కడి నుండి, మీకు ఎక్కడి నుండి వస్తుంది, ఎంత ఇస్తారు? మాకు ఈ లోకంలో ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరండి, మాకు ముందు నడిచి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మాకు ముందు నడిచి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న ఇనుప గడిలు ఎక్కడెక్కడ ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారో, కూతురు కోసం పెట్టుకున్నారు, మనోడి కోసం పెట్టుకున్నారు, ఉద్యోగం కోసం పెట్టుకున్నారు, ఇల్లు కోసం పెట్టుకున్నారు, తదనంతరం అని పెట్టుకున్నారు. ఏమండి, ఎక్కడెక్కడ దాచుకున్నారో అవన్నీ నేను ఈ నెలలో విడిపిస్తానని చెబుతున్నాడు. నాకు చెప్తున్నాడు. మరి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశా. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి చాలు, దేవుడు ఇప్పుతాడన్నానా? ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. నేను సంవత్సరంన్నర నుండి పరాని పాటలు పడి ప్రభువా మందిరం నాయన, మందిరం నాయన, మందిరం నాయన అంటా ఉంటే ఈరోజు చెప్తున్నాడు, అరే నాయన నీకోసం నేను తెరిచాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకు కూడా నేను తెరుస్తానంటున్నాడు. మీకు కూడా నేను తెరిచాను, మీకు తెలియదు. ఆ రహస్యంగా ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం మీకు తెలియదు. ఆ ధననిధి, ఆ బ్యాంక్ అకౌంట్ మీకు ఓపెన్ అవ్వాలంటే, ఆ ధననిధి మీ కొరకు విప్పబడాలంటే, ఆ మంచి ధననిధిలో నుండి మీకు డబ్బు మాత్రమే కాదు, సకల విధములైన ఐశ్వర్యాలు వస్తాయి. ఆరోగ్యం వస్తుంది, సమాధానం వస్తుంది, సంతానం కలుగుతుంది, జయం కలుగుతుంది, ప్రతి విధమైనటువంటి ఐశ్వర్యం ఆ ధననిధిలో నుండి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21, 22 వాక్యాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడిచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘస్తంభములోను, రాత్రి వెలిగించుటకై అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి, వారి ప్రయాణాల్లో వారికి ముందుగా ఉండి ఆయన నడిచాడు. వాళ్ళని నడిపించుకుని తీసుకుని వెళ్తున్నాడు. పగలు ఎండ తగులుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పగలు ఎండ తగులుతుంది, పగలు
తొట్టెళ్ళు వెలుగులో ఉన్నప్పుడు గుంటేదో మెరకేదో చూస్తాం, మంచేదో చెడేదో చూస్తాం, నీతి ఏదో అవినీతి ఏదో పవిత్రత ఏదో అపవిత్రత ఏదో చూస్తాం. కానీ వెలుగులో జీవిస్తూ ఉన్నప్పుడు, పగలు నడుస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎండ తగులుతుంది, అంటే శ్రమ వస్తుంది. పగలు ఎండ తగులుతుంది, ఎండ దెబ్బ నీకు తగులుతుంది. పగలు నడుస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది. ఇప్పుడు చాలా మంది గుండెల్లో ఉండే బాధ ఏంటంటే, ఇంత నీతిగా ఎలా జీవించగలం? జీవిస్తే మనం బ్రతకగలమా? ఈ సమాజంలో ఎన్ని సమస్యలు వస్తాయి, ఎన్ని శోధనలు వస్తాయి. కులస్తులు ఏమంటారో, మతస్థులు ఏమంటారో, ఆఫీసులో వాళ్ళు ఏమంటారో, తోటి విద్యార్థులు ఏమంటారో, పక్కింటి వాళ్ళు ఏమంటారో, మేము రావంటే, మీ ఫంక్షన్స్ మేము రావంటే ఏమంటారు అని నీవు ఈ ఎండ దెబ్బకు భయపడే ఇంట్లోంచి బయటకు పోవు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించు, నీవు నీతి కలిగి యథార్థత కలిగి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించు. ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభాన్ని నేను నీ కొరకు ఉంచి నీకు ముందుగా నేను నడుస్తాను. చదవగడ్డు గట్టిగా. ఎండ దెబ్బ తగులుతుందేమో. ఒక ఆమెకి దేవుడు లేక 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 కుమారునిచ్చాడు. ఒక 12 సంవత్సరాల తర్వాత పిల్లల్నిచ్చారు, సంతానమిచ్చారు. సంతానం ఇవ్వక ముందు నిండు గర్భిణీతో కూడా పాపం ఊక్కుంటా వచ్చేది. దేవుడు నాకు ఇచ్చాడు, లేక లేక ఇచ్చాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు చేయకపోతే ఇట్లా కార్యం జరిగేది కదని ఎంతో కృతజ్ఞతతో వచ్చేది. ఆ కొడుకు పుట్టాడండి, ఇక ఈమె మందిరానికి రావడం మానేసింది. ఏంటమ్మా మందిరానికి మానేస్తావంటే, అబ్బాయికి ఎండ తగులుతుందని. నీకు అర్థమైందా? అబ్బాయికి ఎండ తగులుతుంది. ఎప్పటికి వాడికి 6 నెలలు వచ్చింది. అప్పటికే 6 నెలలు తను మందిరానికి రాలే. వాడు ఇంట్లో ఉన్న రోజు జ్వరమే. హాస్పిటల్కి తీసుకెళ్లి పెడతానే ఉంది. వీడికి ఎక్కుతానే ఉన్నాయి, ఎక్కే కొంది వీడికి రోగాలు ఇంకెక్కువ అవుతానే ఉన్నాయి. నేను అన్నాను, మైండ్ లేని మనుషులాగా ఉన్నామమ్మా. దేవుడిని కనికరించి 12 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చారు. అప్పుడేమో నిండు గర్భిణీతో ఉండి కూడా దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చావు. కింద కూర్చోలేవలేమో, అక్కడ కుర్చీలో కూర్చోమని చెప్పిన లేదని కింద కూర్చుంటాలని దేవుడు నాకు ఇచ్చాడని అని చెప్పేసి ఎంతో భయంతో, విధేయతతో, కృతజ్ఞతతో అబ్బో చాలా భక్తిని చూపించావు. మరి ఇప్పుడు ఏమైంది ఆ భక్తి? కొంచెం నా మాటిని దేవుని మందిరాన్ని బిడ్డను తీసుకురా, ప్రభు ఆశ్చర్యకార్యం చేస్తాడని చెప్పాను. ప్రార్థన చేశాను, మందిరాన్ని తీసుకొచ్చింది. నా మాటలు నా బాధ పడలేక మందిరానికి తీసుకొచ్చిన 3వ రోజు నుండి వాడు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఎదుగుతున్నాడు. చెట్టు ఎదిగినట్టు ఎదుగుతున్నాడు. అప్పుడు వరకు పాలు పట్టినా కక్కేవాడు. జాగ్రత్తగా దోమతెర గట్టి ఫ్యాన్ వేసి మళ్ళీ అటు నుండి వేసి అది కూలర్ పెట్టి ఇన్ని చేసినా ఉలికి పడతాడు. ఏమైందో కూడా తెలియదు. కాసేపు ఏమో జలుబు చేస్తుంది, కాసేపు ఏమో కడుపులో నొప్పి వస్తుంది, కాసేపు ఏమో కక్కుతూ ఉంటాడు.
నిద్ర అంటూ వాడు ఆడుపాడు, వాళ్ళ అమ్మన బానేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు ఎవరికి నిద్ర లేదు. 6 నెలల తర్వాత నేను వెళ్ళి ఏమని కొంచెమన్నా ఆలోచన ఉందా? దేవుని మందిరాన్ని తీసుకురమ్మని చెప్పేసి ప్రార్థన చేసి రమ్మని చెప్పి, అది కాదన్నయ్య ఎండ దెబ్బ తగులుతుందని. చలికాలం వచ్చిందా, ఆ కిటికీ తీసి పొరపాట్లు బట్టి అబ్బాయికి మంచు పడదంట. మంచు కిటికీ తెరిస్తే చాలు మంచు వస్తుందంట, అబ్బాయికి ముక్కలమ్మలు కారుతా ఉంటా. ప్రార్థన చేసేవాడిని సరిగ్గా 3 రోజుల నుండి వాడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో కలకలాడుతూ ఎదుగుతున్నాడు. ఏడుపు లేదు, వాంతులు లేవు, కడుపులో నొప్పి లేదు, నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకుని అది లేదు, ఏమి లేదు, సంతోషంగా ఆడుకుంటున్నాడు. అంటే ఈ రోజున మన విశ్వాసులు కూడా చాలా మందికి ఏంటంటే పరిశుద్ధంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ఒప్పుకుంటారా లోకం? నీవు జీవిస్తే ఎండ దెబ్బ తగులుతుంది. అయితే తగలకుండా ఏం చేస్తాడు యేసయ్య? మేఘాన్ని అడ్డుపెడతాడు. చదువుతో ఆయన తన మేఘాన్ని అడ్డుపెడతాడు. నీకు తగిలేదాకా ఉంటాడా? నా భక్తుడా, నా భక్తుడా, నా కోసం నువ్వు భరిస్తా ఉండాలండి యేసయ్య. నీకు ఎండ దెబ్బ తగలదు. ఆ శ్రమ నీ మీదకు రాదు. ఆయన గొడుగు కప్పటానికి ఆయన వచ్చాడు. నీ పిల్లలకు దోమ కొట్టకుండా ఈ దోమతారలు కట్టినా, ఆ గొడుగు పెట్టినా, కూలర్ పెట్టినా, మనసు తగలకూడదని చెప్పేసి కిటికీలు వేసినా, ఎన్ని చేసినా దోమలు కొడతానే ఉంటాయి. ఆడికి ఇంతంతలాన ఎర్రగా కందిపోతానే ఉంటాయి, కందిపోతానే. యేసయ్య నీకు ఎండ దెబ్బ తగలకుండా, ఆత్మీయ జీవితంలో శ్రమ రాకుండా, శ్రమలో నీవు కృంగిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఆ ఎండ దెబ్బ నీకు అసలు తగలకుండానే నీకు మేఘ స్తంభాన్ని పెట్టి ఆ మేఘం యొక్క నీడలో నేను నడిపిస్తూ ఉంటాను. ఆమేన్. రాత్రి కూడా వస్తుంది. పగలంటేనేమో మనకు తెలిసి వస్తుంది, అంటే వెలుగులో ఉంటాం, మనకంతా తెలిసే వస్తుంది. ఎక్కడ గుంటల్లో ఎక్కడ నరకుందో అన్నీ చూసుకుంటాం. మరి రాత్రి అంటే నీకు ఏం కనబడదు. చీకటి అంటే నీకేం కనబడదు. అంటే శోధనలు, శ్రమలు, అనుకోని విధంగా శ్రమలు, అనుకోని విధమైనటువంటి శోధనలు, అనుకోని విధమైనటువంటి తొట్టిల్లే అనుభవాలు, అనుకోని విధమైనటువంటి అపజయాలు, అవమానాలు కలిగే పరిస్థితులకి నీవు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని అట్లాంటి రాత్రి వేళ నీకు ఆయన వెలిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి రాత్రి వేళ వెలిగిస్తాడు. మన భాస్కర్రావు అంకుల్ ఉన్నాడా? భాస్కర్రావు అంకుల్ కళ్ళు సరిగ్గా కనపడదు. కళ్ళజోడు పెట్టిన 67 సంవత్సరాలు, ఇప్పుడు కూడా కుర్రాడు పరిగెత్తాడు. ఇప్పుడు కూడా బండి వేసుకుని వెళ్తాడా? జేమ్స్ బాండ్ వెళ్ళినట్టు వెళ్తా ఉంటాడు. 80 వెళ్తాడు, 90 వెళ్తాడు, 100 వెళ్తాడు. ఎక్కడ గుంటుందో తెలియదు, ఎక్కడ మెరకుందో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియదు, ఏం తెలీదు. కానీ దేవుడు ఆయనకు ముందు నడుస్తూ ఉంటాడు. అని చెప్తాడు, అంకులు చెప్తాడు. అని నాకేం కనపడతానా? ఒకసారి మాత్రం భయంకరమైన పరిస్థితిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోవాల్సిన పరిస్థితి. అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, రక్షణ పొందాను. అప్పటి నుండి దేవుడు నన్ను కాపాడుతూ ఉంటాడు. నేను బండి డ్రైవ్ చేస్తానా, ఇంత స్పీడ్ పోతే ఏమవుతుందో, అటు నుండి వస్తుందో ఇటు నుండి వస్తుందో అని చెప్పేసి నేను భయపడి చిన్నగా వెళ్తా ఉంటా. అంకులు మాత్రం ఏముండదు, వెళ్తానే ఉంటాడు. మళ్ళీ ఆయనకి దూరం చూపు కనపడుతుంది, దగ్గర చూపు కనపడుతుంది. దగ్గరకు వచ్చేదాకా గుంట కనపడకపోతే ఆ దగ్గరకు వచ్చిన తర్వాత బ్రేక్ వేస్తే ఏమవుతుంది? దెబ్బ పడతాడు. ఏం లేదు, గుంట అయినా మెరకైనా ప్రార్థన చేసుకుని వెళ్తానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరి వెలుగున్నప్పుడు అందరం చూస్తాం, తెలుసుకుంటాం. మరి చీకట్లో నీకు చీకటిగా ఉన్నప్పుడే
నీకు తెలియనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడే, నీవు శ్రమలో పడేటప్పుడే, నీవు శోధనలో పడేటప్పుడే, నీవు తొట్టిల్లేటప్పుడే, నీవు గుంట్లో పడేటప్పుడే నీకు వెలిగించి, నీకు ఆ దీపాన్ని వెలిగించి, నీకు ముందుగా వెలిగించి నిన్ను పాదము తొట్టిల్లకుండా చీకటిలో నీకెక్కడ నీకు ఆ చీకటి నిన్ను ఆవరించకుండా, ఆ చీకటిలో కూడా ఆ రాత్రుల్లో కూడా నీకు చీకటిగా కాకుండా నీ వెలుగులోనే నడిచేటట్లుగా యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడు. చదువుగట్టుగా నా దీపమును వెలిగించువాడా, నా దీపమును వెలిగించువాడా, నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడా, నా చీకటిని వెలుగుగా చేయు. యెహోవా నా బలమా, యథార్థమైనది నా పరిచర్యలు, ఏంటంటే మీరు సింగరేట్ నేను పాడి పాడితే నచ్చాలి. చీకటిలో నిన్ను వెలుగులో నేను నడవాలి అని ప్రభు అపాయం నీకు రాకుండా, నువ్వు తొట్టిల్లకుండా నీ ప్రయాణం అంతట్లో నీ ప్రయాణం అంతటిలో నీకు ముందుగా ఆయన నడుస్తుంది. నీకు ముందుగా ఆయన నడుస్తుంది. మొదటిది ఏం చెప్పుకున్నా? మొదటి విషయం ఏం చెప్పుకున్నా? నీ కోసం మెట్టగానున్న స్థలాలన్నీ, ఏ విషయంలోనైనా ఇక నీకు ఆటంకాలు ఉండవు. ప్రతి విషయంలో, ఆర్థిక విషయాలు కానివ్వండి, కుటుంబ విషయాలు కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, సమాధానం లేకపోవడం కానివ్వండి, చదువుల్లో జయం లేకపోవడం కానివ్వండి, ఉద్యోగం లేకపోవడం కానివ్వండి, ప్రతి విషయంలో నీకు ఆయన ముందుగా వెళ్ళి ఇప్పటి వరకు ఉన్న ప్రతి విధమైన ఆటంకం తొలగించేస్తాడు. ఆదివారపు ఆరాధనకు రాకుండా నీకు ఆటంకాలు ఉన్నాయో అవి కూడా ఇక తొలగిస్తున్నాడు యేసయ్య. ఆమేన్. ప్రభు ఆశ్చర్యమైన కార్యం చేయడానికి నీకు ముందు నడుస్తున్నాడు. నీ కొరకు ఒక రహస్య స్థలంలో ఉన్నటువంటి ధననిధిని ఇవ్వడానికి ముందు నడుస్తున్నాడు. రెండో విషయం, నీ ప్రయాణాలలో, విశ్వాస జీవితంలోను ప్రయాణంలోను, రాకపోకల్లో పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, చీకట్లో నీవు పడిపోయి సంచరించి జీవితాన్ని పాడు చేసుకోకుండా వెలిగిచ్చేదానికి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు.